పూజారి లేకుండా నేను బ్రతకలేను. అలా అని అన్నయ్యతో గట్టిగా వాదించలేను. అటు నా ప్రేమని చంపుకోలేను, ఇటు అన్నయ్యని వదులుకోలేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తను అనుకున్న ముహూర్తానికి ఆ నెక్లెస్ వెయ్యకపోయినా, ఆ టైంకి అమ్మ ఇంట్లో లేకపోయినా ఏం జరుగుతుందో నీకు నేను చెప్పాల్సిన పని లేదు. అర్జెంటుగా అమ్మాయికి ఫోన్ చేసి మీ అమ్మ వస్తుందని చెప్పు. మీతో కాసేపు సరదాగా మాట్లాడేంత టైం లేదు, ఎందుకంటే మా అమ్మ అక్కడికి బయలుదేరి వస్తుంది. మీ అమ్మగారు వస్తున్నారా? ఇద్దరం బాధపడి ప్రయోజనం ఏముంది? ఏదో ఒకటి చేస్తేనే కదా. ఇంతకు ముందు వరకు ఆ వచ్చింది మా అన్నయ్య కాదు కదా. నేనేం చేసినా నన్ను అడగలేడు, నాకు నచ్చినట్టు ఉండొచ్చు అనుకున్నాను. మీ అన్నయ్య కాకపోవడం ఏంటి? అలా భ్రమపడ్డాను. మా అన్నయ్య చనిపోయాడని మా అమ్మ బాధపడుతుంటే ఎవరినో తీసుకొచ్చాననుకుని మా అన్నయ్యని తీసుకొచ్చాను. ఆ విషయం తెలియక మా అన్నయ్య కాదు కదా నన్నేం చేస్తాడని ఆ ధైర్యంతోనే గుళ్ళో పెళ్లి చేసుకున్నాను. మీ అన్నయ్య కాకపోవడం ఇదంతా ఏంటి? అదిప్పుడు ముఖ్యం కాదు. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ విషయం చెప్తానులే. ముందు మన గురించి ఆలోచించు. ఎలాగోలా మనకి పెళ్ళయిందని మా వాళ్ళకి చెప్పి ఒప్పించు. ఏదన్నా చిన్న అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నాను. దొరికిందంటే చాలు, విషయం చెప్పేస్తాను. ఎంగేజ్ ఎంగేజ్ ఎంగేజ్. ఎవరితో మాట్లాడుతుంది? ఇంతలో ఆవిడొచ్చేస్తుంది. అయ్యో, ఇప్పుడేం చేయాలి? ఏవండి, అలా బయటి వరకు వెళ్ళొస్తాను. అలాగే. ఒక్క నిమిషం. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే. ఒక్క నిమిషం, మీకెదురొస్తాను. అదేంటి? అన్ని పనులకి మీరొక్కరే తిరిగితే ఏం బాగుంటుంది? నేను తోడుస్తాను. నేనెక్కడికి వెళ్తున్నానో తెలుసా? ఎక్కడికైనా పర్వాలేదు. ఇన్ని రోజులు ప్రతి కష్టం మీదే. ఈ రోజు నుంచి ప్రతి పని మనదే, ప్రతి కష్టం మనదే. మీ ప్రతి పనిలో నేను కూడా తోడుగా ఉంటాను. ఏదో ఒక చేయి పూజారి. ఎలాగైనా మన విషయం ఇంట్లో వాళ్ళకి తెలిసిపోవాలి, లేదంటే మనల్ని మనం మర్చిపోవాలి. అలాగేనే. అవును, ఇంట్లో పనులు జరుగుతున్నాయి. బయటికి రావడం కుదరలేదే. వీలుంటే వస్తాను, లేదంటే లేదు. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఇదిగోమ్మా, నగలొచ్చాయి. నీ పెళ్లి కోసం వీటిని మెరుగు పెట్టించాను. ఎందుకు ఇవన్నీ? ఎందుకేంటే
నీ పెళ్లిలో పెట్టుకోవడానికి. ఏం అవసరం లేదు. అవసరం లేదేంటే? నీకోసమేగా మెరుగు పెట్టించి మరీ తెప్పించింది. రేపు పెళ్లి కూతురుగా ఇవన్నీ నువ్వు వేసుకోవాల్సిన నగలు. ఒకసారి వేసుకుని చూసుకో. ఎందుకమ్మా? నాకు ఇవన్నీ అవసరం లేదని చెప్తున్నాను కదా. ఏంటే నీ మూర్ఖత్వం? నాకు అర్థం కావడం లేదు. ఏది చెప్పినా వద్దు వద్దు అంటావు. అవతల పెళ్లి పనులు జరుగుతున్నాయి. నీ పెళ్లి ఎంతో ఘనంగా చేయాలని మీ అన్నయ్య తిరుగుతున్నాడు. నీ పాటికి నువ్వు అదొద్దు ఇదొద్దు అంటావు. నోరు మూసుకుని నగలు పెట్టుకో. నీ ఇష్టానికి నువ్వు ఏదేదో ఊహించుకుంటే ఇక్కడ జరగదు. మీ అన్నయ్య చెప్పిందే జరుగుతుంది. నువ్విలా ప్రవర్తించి వాణ్ణి నన్ను బాధ పెట్టకు. తీసుకో, ఒకసారి నగలన్నీ వేసి చూసుకో. ఏంటమ్మా? ఏంటోనే దీని గొడవ? అస్సలు అర్థం కావడం లేదు. ఏది చేసినా అదెందుకు ఇదెందుకు అంటోంది. నాకేం అవసరం లేదు అంటోంది. దీని పెళ్లి అనుకుంటుందా లేదంటే ఎవరి పెళ్ళైనా చేస్తుందాం అనుకుంటోందో నాకేం తెలియడం లేదు. దీనికోసం నగలు తెప్పించాను. ఒకసారి వేసి చూసుకోమను. ఏంటే అన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవు? అర్జెంటుగా నీతో మాట్లాడాలని ఫోన్ చేస్తుంటే ఎంతసేపు ఎంగేజ్ అని వస్తుంది? అవును, ఫోన్ మాట్లాడుతుంటే ఎంగేజ్ అనే వస్తుంది. అదే ఎంతసేపు మాట్లాడేది? కాల్ వచ్చేది తెలియడం లేదా? అక్క, నా టెన్షన్స్ నాకున్నాయి. నా ప్రాబ్లం ఏదో మాట్లాడుకుంటున్నాను ఫోన్లో. ఇప్పుడేంటి? ఇంకా నీకు ప్రాబ్లం ఏంటే? అన్నయ్య మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చూస్తుంటే ఆ పెళ్ళే నా ప్రాబ్లం అని నువ్వు అనుకుంటున్నావు. పెళ్లి ప్రాబ్లం ఎలా అవుతుంది? నీకు ప్రాబ్లం వచ్చేలా అన్నయ్య నీకు సంబంధం చూడ్డు. అన్నయ్య సంబంధం చూడడం కాదు, నాకు అసలు ఆ పెళ్ళే ఇష్టం లేదంటే అర్థం చేసుకోరేంటి? నోరు ముయ్యవే. చెప్తే అర్థం కదా నీకు? ముహూర్తాలు పెట్టుకున్నాక వాళ్ళేం చేయాలి? వాళ్ళకి అన్నయ్య ఏమని సమాధానం చెప్పాలి? నీ ఇష్టానికి తల వంచితే ఆయన ఊరందరి ముందు తల వంచుకోవాల్సి వస్తుంది. ఎవరు వంచుకోమన్నారు? నేను చెప్పానా? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నాకు ఇష్టం లేదు అని. నా గురించి పట్టించుకోకుండా, నా ఇష్టంతో పని లేకుండా ఎవరి ఇష్టానికి వాళ్ళు సంబంధం చూసేసి మీ ఇష్టానికి ఆ అబ్బాయిని చేసుకోవాలని, అమ్మ ఇష్టానికి నగలు పెట్టుకోమని. ఏంటక్క ఇది? నాకంటూ ఆలోచించుకునే అవకాశం ఇవ్వరా? నువ్వు ఆలోచించుకోగలిగే వయసు నీకుంటే నీకే వదిలేసేవాడు అన్నయ్య. అంత వయసు రాలేదు కాబట్టే అన్నీ అన్నయ్య ఆలోచించి అన్నీ దగ్గరుండి చేయాలని చూస్తున్నాడు. ఏమైనా సరే ఈ పెళ్లి జరగదక్క. నేను పూజారిని ప్రేమించాను, తనతోనే కలిసి బ్రతుకుతాను. ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. జరగని వాటి గురించి ఆలోచించి నీ మనసుని పాడు చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తావా? నేనేదో కొత్తగా ఈ విషయం చెప్తున్నట్టు మాట్లాడతావేంటక్క? నేను ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాను, మీరే నా మాట వినలేదు. వినే పరిస్థితి దాటిపోయింది కాబట్టి ఇప్పుడేం చెప్పినా ప్రయోజనం ఉండదు. కామ్గా అన్నయ్య తీసుకొచ్చిన అబ్బాయితో తాళి కట్టించుకోవడం తప్ప. అన్నయ్య చేయాలనుకుంటే జరగదు, నేను చేసుకోవాలనుకుంటేనే జరుగుతుంది. నేను ఈ పెళ్లి చేసుకోను. ఏయ్, పెళ్లి కౌతుల ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. నువ్విప్పుడు చేసుకోను అంటే ఎలా? ఎవరు ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా ఈ పెళ్లి మాత్రం జరగదక్క. నాకు పూజారంటేనే ఇష్టం, అతనితో బ్రతకడమే ఇష్టం. అయ్యో, నీకెలా చెప్పాలే? నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. అక్కడ మీ అత్తయ్య గారేమో బయలుదేరి వస్తున్నారంట. అతను ఫోన్ చేశాడు. మా అత్తగారా? ఆవిడ నా కోసం ఎందుకు వస్తుంది? ఏమో నాకెలా తెలుసు? నీకేదో బహుమతి ఇవ్వాలంట, ఆల్రెడీ బయలుదేరిందంట. ఆ విషయం చెప్దామని నీ కిందకి నుంచి కాల్ చేస్తుంటే నీ ఫోన్ ఎంగేజ్ వస్తుంది. అదేంటి? ఆ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పమని చెప్పాను కదా. నేను చెప్పలేకపోయినా నువ్వు చెప్తావనేగా నీ నంబర్ ఇచ్చాను. మొన్న వెళ్ళి కలిసినప్పుడు చెప్పలేదా? అంటే చెప్పడం కుదరలేదు. చెప్పడం కుదరలేదా? అంటే మీరు ఫిక్స్ అయిపోయారు. మీ ఇష్ట ప్రకారమే నా పెళ్లి చేసేయాలని. ఏ అంత దూరం వెళ్ళి కలిసిన దానివి అతనికి విషయం చెప్పొచ్చుగా. మా చెల్లికి నువ్వంటే ఇష్టం లేదు, మా చెల్లి వేరే అబ్బాయిని ప్రేమిస్తోంది, అతన్నే పెళ్లి చేసుకుంటుందని. చెప్పే అవకాశం రాలేదు. మరేం చెప్పావు? నేనేం చెప్పలేదు.
అతనే చెప్పాడు. వాళ్ళ హాస్పిటల్ ఏదో ఉందంట. ఆ హాస్పిటల్ని పెళ్ళైన తర్వాత మీరే దగ్గరుండి చూసుకోవాలి అని అంటే సరే అన్నాను. అది మాట్లాడడానికే ఫోన్ చేశాడంట. అంటే నా విషయం వదిలేసి మిగిలిన విషయాలన్నీ మాట్లాడావన్నమాట. ఎందుకక్క నా గురించి ఎవరు ఆలోచించరు? అన్నయ్య ఆలోచించడు, అమ్మ ఆలోచించదు, నువ్వు ఆలోచించవు, చివరికి వదిన కూడా ఆలోచించదు. ఇంకెవరు నా గురించి ఆలోచిస్తారు? ఇంకెవరు ఆలోచించినా జరిగేదేం లేదు. అతనితోనే నీ పెళ్ళి. మీ అత్తయ్య గారు వస్తున్నారట. ముందు ఆవిడ సంగతి చూడు. ఎవరో వస్తున్నారని నేను ఎదురు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆవిడొస్తే నాకేంటి? అది కాదే, ఏదో బహుమతి తీసుకొని వస్తుందంట. తీసుకొస్తే నీకివ్వమను, లేదా అమ్మకివ్వమను, లేదా అన్నయ్యకి ఇవ్వమను. నాకేంటి ఆవిడ బహుమతి ఇచ్చేది? నాకు ఎవరి బహుమతులు అవసరం లేదు. అర్చునా, ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకో. ఆవిడ ఇంత దూరం వస్తుంది నీకోసం. ఇప్పుడు ఆవిడ వచ్చాక ఆవిడతో నువ్వు సరిగా మాట్లాడకపోతే ఆవిడ అన్నయ్యని తప్పు పడుతుంది. లేనిపోని గొడవలు అవుతాయే. చెప్పేది వినివే. అక్క, అవనే ఈ దెబ్బతో తెలిసిపోతుందిగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. నీకు పుణ్యం ఉంటుందే, నీకు దండం పెడతాను. ఎందుకే మా ప్రాణాలు ఇలా తీస్తున్నావు? నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఈ పాటికి ఆవిడ వస్తూ ఉంటుంది. చెప్పు నాన్నా. అమ్మా, వెళ్ళావమ్మా? లేదు నాన్నా, ఇంకా దారిలోనే ఉన్నాం. అదేంటి ఇంకా వెళ్ళలేదా? దారిలో కారు కొంచెం ట్రబుల్ ఇచ్చింది నాన్నా, అందుకే లేట్ అయింది. అది రిపేర్ అది ఇది చూస్తే వజ్రం వచ్చేసింది. అది పోయి బయలుదేరేటప్పటికి ఈ టైం అయింది నాన్నా. అయినా దగ్గరికి వచ్చేసానులే. వెళుతున్నాను. సరే అమ్మా. అమ్మా, వెళ్ళేటప్పుడు ఏమైనా పూలు పళ్ళు తీసుకెళ్తే బాగుంటుందేమో కదా? అబ్బో ఈశ్వరా, ఆ విషయం నాకు తెలుసు నాన్నా. నేను ఒట్టి చేతులతో ఎలా వెళతాననుకున్నావు? అలా అని కాదు, ఒకసారి గుర్తు చేద్దామని చెప్పాను అంతే. సరే, నేను ఎప్పుడు ఆ ఇంటికి వెళతానా అని ఈశ్వరా నీ మనసు కొట్టుకుంటున్నట్టుగా ఉంది. ఒక 10 నిమిషాల్లో వెళ్ళిపోతానన్నా. సరే, నువ్వు జాగ్రత్త. అవును, మీ నాన్న ఏం చేస్తున్నారు? నాన్న ఏం లేదమ్మా, ఇంట్లోనే ఉన్నారు. ఊరికే ఉన్నారా లేదా ఏదైనా? అలాంటిదే లేదమ్మా, ఇంట్లోనే కూర్చుని ఉన్నారు. సరే నాన్న, నేను లేను కదా అని సిగరెట్లు అవి తాగడానికి చూస్తారు. కాస్త చూస్తూ ఉండు. అలాగే అమ్మా. ఉంటానా? రాము, ఏదైనా ఫ్రూట్ షాప్ దగ్గర ఆపు. అలాగే మేడం. బాబు ఇలారా. ఈ మ్యాంగోస్, యాపిల్స్, ఇంకా బనానాస్ అన్ని డజన్ చొప్పున ప్యాక్ చేసి ఇవ్వు.
ఎంతైందమ్మా? 450 అమ్మా. ఇదిగో. 2000కి చిల్లర లేదమ్మా. అదేంటి బాబు, ఇంత పెద్ద షాపులో 2000 రూపాయల నోటికి చిల్లర లేదా? లేదమ్మా, ఇది పల్లెటూరు వ్యాపారం, పట్టణ వ్యాపారం అనుకున్నారమ్మా. ఉదయం నుంచి సాయంత్రం వరకు 2000 వ్యాపారం సాగదమ్మా. అలాంటిది ఉదయమే మా దగ్గర చిల్లర ఉంటుందమ్మా. ఈశ్వరా, చిల్లర లేదంటే ఎలా బాబు? ఇక్కడ దగ్గరలో ఏ షాప్ కూడా కనబడట్లేదే. నా దగ్గర కూడా చిల్లర లేదు. ఈ చుట్టుపక్కల ఎక్కడ చిల్లర దొరకదమ్మా. మరి ఎలా బాబు? పర్వాలేదండి, నేను ఇస్తాను. ఇదిగో తీసుకో. ఇవిగో అమ్మా. కార్లో పెట్టు. ఇదిగో తీసుకో. ఈ 2000 రూపాయల నోటికి చిల్లర ఇవ్వు బాబు. లేదండి, నా దగ్గర కూడా 500 ఉంది. అరే, ఇప్పుడు నీకు 500 రూపాయలు ఇవ్వాలంటే ఎలా? మీరు మా ఊరు వచ్చారంటే ఇంతకీ ఎవరింటికి వెళ్తున్నారు? హరికృష్ణ గారి ఇంటికి బాబు. ఓ, హరికృష్ణ గారంటే మా ఊరి దేవుడు. ఆయన తరపు మనుషులంటే 500 అంటే పెద్ద విశేషమా? పర్వాలేదులేండి, మీరు వెళ్ళరండి. అయ్యో వద్దు బాబు, మీ హరిగారి మీద మీరు చూపించే అభిమానాన్ని నేను వాడుకోవటం నాకు ఇష్టం లేదు. నువ్వేమీ అనుకోకపోతే వాళ్ళింటి దాకా వస్తావా? అక్కడ డబ్బులు ఇచ్చేస్తాను. అయ్యో పర్వాలేదండి, 500 కదా. నేను అలా తీసుకోను బాబు. పోనీ ఒక పంచే, ఈ 2000 నువ్వు తీసుకో. నాకు చిల్లర అవసరం లేదులే. అయ్యో అదేలా అండి, 500 ఇచ్చాను కదా అని 2000 ఎలా తీసుకుంటాను? మరి ఉచితంగా 500 నీ దగ్గర నేనెలా తీసుకుంటాను? ఈశ్వరా, సరే వచ్చి కారెక్కు, అక్కడ నీకు డబ్బులిస్తాను. అది కాదండి. రా. పర్వాలేదు బాబు, కారెక్కు. ఈశ్వరా, బాబు, హరిగారికి ఈ ఊర్లో బాగా గౌరవం అనుకుంటాను. అవునండి, ఆయనలాంటి మంచి మనిషికి గౌరవం లేకపోవడం ఏంటి? పోనీలే, అలాంటి మంచి మనిషి చెల్లెలు మా ఇంటి కోడలు కాబోతోంది. ఆయన దేవుడే, కానీ ఆ అమ్మాయి టౌన్లో చదువుకుంది. మరి ముందు వెనక ఆలోచించారా? ఈశ్వరా, ఆలోచించడానికేముంది? అంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు బాగా ఫాస్ట్గా ఉంటారు కదా. అంటే ఆ అమ్మాయి గురించి ఏవైనా? చచ్చా, ఆ అమ్మాయి చెడ్డదని నా ఉద్దేశం కాదండి. మరి కాస్త ముందు వెనక చూసుకోవాలి కదా. చూడు బాబు, అన్నీ చూసుకున్నాకనే ఈ సంబంధం ఖాయం చేసుకున్నాం. అంటే నా ఉద్దేశం అది కాదులేండి. ముందు వెనక ఆలోచించకుండా చేసుకుని ఆ తర్వాత బాధపడకూడదు అని. నీకేమైనా చెప్పాలనిపిస్తే సూటిగా చెప్పు. నా అనుభవాలు నావిలేండి. అలా మరొకరికి జరగకూడదని ముందు జాగ్రత్తగా చెప్తుంటాను. ఏం అనుభవాలు? మా బంధువులు ఒకరు ఇలాగే ఇంటి పెద్ద మంచితనం చూసి అమ్మాయిని చేసుకుందాం అనుకుంటే తీరా పెళ్లిపీట్ల మీద తెలిసింది ఆ అమ్మాయికి అప్పటికే పెళ్ళైందని. మీ వాళ్ళకి జరిగిందని అందరికీ జరుగుతుందా? ఇలాంటివి చెప్పి మాలాంటి వాళ్ళ బుర్రలు పాడు చేయొద్దు. ఏ విధంగా ట్రై చేసినా రివర్స్ వస్తోంది. సర్లేండి, మీరన్నది నిజమే. కనీసం జాతకాలు అవైనా చూపించారా? అంటే ఏం కుదిరినా కుదరకపోయినా జాతకాలు బాగుండాలి కదండి. లేదంటే మొన్న ఆ మధ్య మాకు తెలిసిన వాళ్ళు జాతకాల పట్టింపులు లేవని పెళ్లి చేస్తే ఆ అమ్మాయి జాతక దోషం వల్ల అత్తగారు పోయారు. ఈశ్వరా, ఇలాంటివన్నీ మీ వాళ్ళ ఇళ్లల్లోనే ఎక్కువగా జరుగుతున్నట్టున్నాయి. నేను పరమేశ్వరి, పల్నాటి పరమేశ్వరి. అందరూ నన్ను పంచాంగం పరమేశ్వరి అంటారు. నేను పంచాంగం చూడనిదే ఏ పని చేయను. అలాంటిది ఈశ్వరా, జాతకాలు చూడకుండా ఎలా చేస్తాను?
అన్నీ చూశాకే ఆ అమ్మాయే మా ఇంటి కోడలని ఫిక్స్ అయ్యాం. అందులో ఎలాంటి మార్పు ఉండదు. బాబు రా. ఈవిడితో ఈ అబ్బాయి వచ్చాడేంటి? కొంపతీసి ఈవిడితో జరిగిన విషయాలేమీ చెప్పలేదు కదా. ఈ హారం వేద్దామని వచ్చాను. మీకు ఒక అబ్బాయి అమ్మాయే కదా? అంటే మా నాన్నగారికి 2 భార్యలండి.